నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. 10 రోజులు, అవును, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 రోజులుగా 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం వందలాది మంది వెతుకుతున్నారు. అడవులు జల్లెడ పడుతున్నారు, డ్రోన్లు ఎగురుతున్నాయి, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కానీ ఇప్పటికీ ఆ చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అసలు జ్ఞానేశ్వరి ఏమైంది? ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందా, లేక ఈ మిస్టరీ వెనక ఇంకా బయటకు రాని నిజాలు ఏమైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై సోమవారానికి 10 రోజులయ్యాయి. అయితే చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ సిబ్బంది, శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీం సభ్యులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, ఆయిల్ ఫామ్ తోటలు, పొదలు, అడవి ప్రాంతాలు అన్నిటినీ జల్లెడ పడుతున్నారు. ఆయిల్ ఫామ్ తోటల్లో దట్టంగా పెరిగిన పచ్చిగడ్డిని తొలగిస్తూ ఏవైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం గాలింపు చర్యలకు కొంత అంతరాయం కలిగించింది. మరోవైపు ఆధునిక సాంకేతికను కూడా వినియోగిస్తున్నారు. అడవి ప్రాంతాల్లో జంతువుల కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేక బృందాలు అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించాయి. కేసు దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్ సిగ్నల్స్, స్థానికుల వివరాలు, ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్లిన వ్యక్తుల కదలికలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అనుమానితులను కూడా వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్నారి కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క మరణం కూడా కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాలంటే పోస్ట్ మార్టం నివేదిక కోసం మరో వారం రోజుల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారి కిడ్నాప్ కు గురైందని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయని హెచ్చరించారు. అధికారిక సమాచారం తప్ప ఇతర వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడుంది? 10 రోజులుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుంది? తమ కూతురు సురక్షితంగా తిరిగి వస్తుందన్న ఆశలతో తల్లిదండ్రులు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశ నిజమవుతుందా, లేక ఈ కేసు మరిన్ని ప్రశ్నలను మిగులుస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.